శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండ అధ త్రిపంచాశత్తమోధ్యాయ. శివుని కైలాసయాత్ర. బ్రహ్మోవాచ అధ విష్ణాదయో దేవా మునయశ్చ తపోధనాః కృత్వా వశ్యక కర్మాణి యాత్రాం సంతే నిరే గిరేః తతో గిరివరః స్నాత్వా స్వేష్టం సంపూజ్య యత్తతః పౌరబంధూన్ సమాహూయ జనవాసం యయౌ ముదా తత్ర ప్రభుం ప్రపూజ్యాధ చక్రే సంప్రార్థనాం ముదా కియద్దినాని సంతిష్ట మద్గేః సకలైః సహ విలోకనేన తే శంభో కృతార్థోహం న సంశయః ధన్యశ్చ యస్య మద్గేః ఆయాతోసి సురైః సహ. బ్రహ్మ ఇట్లు పలికెను. అప్పుడు విష్ణువు మొదలగు దేవతలు తపోధనులకు మునులు అవశ్యమగు పనులను పూర్తి చేసుకుని కైలాసయాత్రకు సన్నద్ధులైరి. అప్పుడు హిమవంతుడు స్నానము చేసి ఇష్టదైవమును శ్రద్ధగా పూజించి పౌరులను బంధువులను తోడ్కొని పెళ్లివారి మకామునకు వెళ్ళెను. అచట శివప్రభుని ఆనందముతో పూజించి ఇట్లు ప్రార్థించెను. నా గృహంలో కొద్ది రోజులు అందరితో కలిసి నివసించుము. హే శంభో, నిన్ను దర్శించుట చేత దేవతలతో కూడి నీవు నా ఇంటికి వచ్చుట చేత నేను కృతార్థులను ధన్యుడను అయితిననుటలో సందేహము లేదు. ఇత్యుక్త్వా బహుశైలేశః కరౌ బద్ధ్వా ప్రణమ్య చ ప్రభుం నిమంత్రయామాస సహ విష్ణు సురాదిభిః అధతే మనసా గత్వా శివ సంయుతమాదరాత్ ప్రత్యూచుర్మునయో దేవ హృష్టా విష్ణు సురాదిభిః. పర్వతరాజు ఈ తీరున చేతులు జోడించి నమస్కరించి విష్ణువు దేవతలను ఇతరులను శివప్రభుని అనేక విధములుగా ఆహ్వానించును. విష్ణువు మొదలగు దేవతలతో కూడిన మునులు శివుని సాధారణముగా మనస్సులో స్మరించి అప్పుడిట్లు బదులిడిరి. దేవావూచుః ధన్యస్త్వం గిరిశార్దూల తవ కీర్తిర్మహీయసి త్వత్సమోన త్రిలోకేషు కోపి పుణ్యతమోజనః యస్యద్వారి మహేశానః పరబ్రహ్మ సతాంగతిః సమాగతః సదాశైశ్చ కృపయా భక్తవత్సలః జనావాసోతి రమ్యశ్చ సమ్మానో వివిధకృతః భోజనాని త్వపూర్వాణి న వర్ణ్యాని గిరీశ్వర చిత్రం న ఖలు తత్రాస్తి యత్ర దేవీ శివాంబిక పరిపూర్ణమశేషం చ వయం ధన్యా యదాగతాః. దేవతలిట్లు పలికిరి. ఓ గిరిరాజా, నీవు ధన్యుడవు. నీ కీర్తి చాలా గొప్పది. ముల్లోకములలో నీ అంతటి పుణ్యాత్ములకు జనుడు మరొకడు లేడు. పరబ్రహ్మ సత్పురుషులకు శరణము భక్తవత్సలుడు మహేశ్వరుడు తన కింకరులతో కూడి నీ ఇంటికి దయచేసినాడు. ఇచ్చటి విడిది చాలా సుందరముగానున్నది. వివిధ సన్మానములను చేసి ఉంటివి. ఓ పర్వతరాజా, అపూర్వములైన భోజనములను వర్ణింప సఖ్యము కాదు. దీనిలో వింత ఏమీ లేదు. ఏలైనా ఎచట జగన్మాతకు శివాదేవి గలదో అచట సర్వము పరిపూర్ణమగును. మేము ఇచ్చటకు వచ్చి ధన్యులమైతిమి. బ్రహ్మోవాచ ఇత్తం పరస్పరం తత్ర ప్రశంసా భవదుత్తమ ఉత్సవో వివిధో జాతో వేదసాధు జయధ్వనిః అభూన్ మంగళగానం చ ననర్తాప్సరసాం గణాః నుతిం చక్రుర్మాగదాధ్య ద్రవ్యదాన మభూద్బహు తత ఆమంత్ర్య దేవేశం స్వగేహ మగమద్గిరిః భోజనోత్సవ మారేభే నానావిధి విధానతః భోజనార్థం ప్రభుం ప్రీచ నయామాస యథోచితం పరివార సమేతం చు సకుతూహలమీశ్వరం. బ్రహ్మ ఇట్లు పలికెను. అచట ఈ విధముగా పరస్పరము గొప్పగా ప్రశంసించుకొనిరి. గొప్ప ఉత్సవము మొదలాయెను. వేద శబ్దము సాధుకారము జయధ్వానములు ప్రవర్తిల్లెను. మంగళగానము ఆరంభమాయెను. అప్సరసలు నాట్యవాడిరి. వందిమాగదులు స్తోత్రములను చేసిరి. గొప్ప దానములు చేయబడెను. అప్పుడు హిమవంతుడు దేవదేవుని ఆహ్వానించి తన గృహమునకు వెళ్ళెను. యథావిధిగా భోజనోత్సవము ఆరంభమాయెను. పరివారముతో కూడి కుతూహలము కలిగి ఉన్న ఈశ్వర ప్రభుని ప్రీతితో యథావిధిగా భోజనమునకు తీసుకువెళ్ళిరి. ప్రక్షాళ్య చరణౌ శంభోర్ విష్ణోర్ మమ వరాదరాత్ సర్వేషాం మమరాణాం చ మునీనాం చ యథార్థతః పరేషాం చాగతానాం చ గిరీశో మండపాంతరే ఆశయామాస సుప్రీత్య తాంస్తాన్ బంధుభిరన్వితః సురసైర్వివిధైర్నైశ్చ తర్పయామాస తాన్ గిరిః భుభుజుర్నిఖిలాస్తే వై శంభునా విష్ణునామయా తదానీం పురనార్యాశ్చ గాలీదానం వ్యధుర్ముదా మృదువాణ్యా హసంత్యశ్చ పశ్యంత్యో యత్నతశ్చ తాన్. శంభునకు విష్ణువునకు నాకు దేవతలందరికీ మునులకు పాద్య జలమీయబడెను. హిమవంతుడు బంధువులతో కూడి అందరినీ
మండపము లోపల ప్రేమతో కూర్చుండబెట్టెను. పర్వతులు వారిని మధురమగు వివిధ భక్ష్యములతో తృప్తిపరచెను. శంభుడు, విష్ణువు, నేను, ఇతరులు అందరము భుజించితిమి. అప్పుడు పురస్త్రీలు నవ్వుతూ మృదువగు మాటలతో వారిని పరిహాసము చేసి వారిని చూస్తూ ఆనందించిరి. తే భుక్త్వాచమ్య విధివద్ గిరిమామంత్ర్య నారద స్వస్థానం పేయు సర్వే ముదితాస్తృప్తిమాగతాః ఇత్తం తృతీయే ఘస్రేపి మానితాస్తే భవన్మునే గిరీశ్వరేణ మానాదరాదిభిః చతుర్థే దివసే ప్రాప్తే చతుర్థీ కర్మశుద్ధితః బభూవ విధివద్యేన వినాఖండిత ఏవ సః ఉత్సవో వివిధశ్చాసీత్ సాధువాద జయధ్వనిః బహుదానం సుగానం చ నర్తనం విధం తథా. ఓ నారద, వారందరూ భుజించి యథావిధిగా ఆచమనమును చేసి పర్వతుని అనుమతిని పొంది సంతుష్టులై ఆనందించి తమ స్థానమును చేరుకొనిరి. ఓ మహర్షి, ఇదే తీరున మూడవ నాడు కూడా ఆ పర్వతరాజు వారికి యథావిధిగా వస్తువులనిచ్చి ఆదరమును చూపి సన్మానించెను. నాల్గవ నాడు శుద్ధిగా యథావిధిగా చతుర్థీ కర్మ ఆచరింపబడెను. దీనిని ఆచరించినచో వివాహ యజ్ఞము భగ్నమగును. అప్పుడు వివిధములకు ఉత్సవములు జరిగినవి. సాధువాదము జయధ్వనులు మిన్నుముట్టినవి. అనేక దానములు చేయబడెను. నృత్యములు వివిధ గానములు ప్రవర్తిల్లెను. పంచమే దివసే ప్రాప్తే సర్వే దేవా ముదాన్వితాః విజ్ఞప్తిం చక్రిరే శైలం యత్రార్థమతిప్రేమతః తదా కన్య గిరీశశ్చోవాచ దేవాన్ కృతాంజలిః కియద్దినాని తిష్టంతు కృపాం కుర్వంతు మాం సురాః ఇత్యుక్త్వా స్నేహతస్తాంశ్చ ప్రభుం విష్ణుం చ మాం పరాన్ వాసయామాస దివసాన్ బహూన్నిత్యం సమాదరాత్ ఇత్తం వ్యతీయుర్దివస బహవో వసతాం చ తత్ సప్తర్షీన్ ప్రేషయామాసుర్గిరీశాంతే తతస్సురాః. ఐదవ రోజు ఉదయమే దేవతలందరూ అత్యానందముతో అతి ప్రేమతో హిమవంతునకు తిరుగు యాత్ర గురించి విన్నవించిరి. ఆ మాటను విని హిమవంతుడు చేతులు జోడించి దేవతలతో ఓ దేవతలారా, దయచేసి మరికొన్ని రోజులు ఉండుడు అని కోరెను. ఇట్లు పలికి ఆయన ప్రేమతో వారిని, శివుని, విష్ణువును, నన్ను, ఇతరులను చాలా రోజులు అక్కడనే నిలిపివేసి నిత్యము గొప్ప ఆదరమును చూపెను. అక్కడ నివసించి ఉండగానే వారికి అనేక దినములు ఈ తీరున గడిచిపోయినవి. తరువాత దేవతలు పర్వతరాజు వద్దకు సప్తర్షులను పంపిరి. తేతం సంబోధయామా సుర్మేనాం చ సమయోచితం శివతత్వం పరం ప్రోచుః ప్రశంసన్ విధివన్ముదా అంగీకృతం పరేశేన తత్తద్బోధనతో మునే యత్రార్థమగవచ్చంభుః శైలేశం సామరాదికః యాత్రాం కుర్వతి దేవేశే స్వశైలం సామరే శివే ఉచ్చైరిరోధ సామేన తమువాచ కృపానిధిం. వారు మేనకు సమయోచితముగా శివతత్వమును యథావిధిగా బోధించి ఆమెను ఆనందంతో ప్రశంసించిరి. ఓ ముని, వారు చెప్పగా పరమేశ్వరుడు యాత్రకు అంగీకరించి దేవతలు మొదలగు వారితో కూడి హిమవంతుని వద్దకు వెళ్ళెను. దేవదేవుడకు శివుడు దేవతలతో కూడి యాత్రకు సంసిద్ధమగుచుండగా ఆ మేన బిగ్గరగా విలపించి దయానిధిగు శంభునితో ఇట్లనెను. మేనో వాచ కృపానిధే కృపాం కృత్వా శివాం సంపాలయిష్యసి సహస్రదోషం పార్వత్యా ఆశుతోషః క్షమిష్యసి త్వత్పాదాంబుజా భక్త చ మద్వత్సా జన్మ జన్మని స్వప్నే జ్ఞానే స్మృతిర్నాస్తి మహాదేవం ప్రభుం వినా త్వద్భక్తి శృతిమాత్రేణ హర్షాశ్రు పులకాన్విత త్వన్నిందయా భవేన్ మౌన మృత్యుంజయ మృతా ఇవ. మేన ఇట్లు పలికెను. ఓ దయానిధి, నీవు దయచేసి పార్వతిని చక్కగా పాలించుము. తేలికగా సంతసించు నీవు ఆ పార్వతి యొక్క 1000 దోషములను క్షమించుము. నా కుమార్తె జన్మజన్మల యందు నీ పాదపద్మములపై భక్తి కలిగి ఉండెను. ఆమె తెలివిగా ఉన్నను కలగన్నను ఆమె స్మృతిలో మహాదేవ ప్రభుడు లేని కాలము లేదు. ఆమె నీ భక్తి గురించి విన్నంత మాత్రాన ఆనందముతో కన్నీరు గార్చెడిది, శరీరము గగుర్పొడిచెడిది. ఓ మృత్యుంజయ, నిన్ను నిందించినచో ఆమె మరణించిన దాని వలె మౌనముగా నుండెడిది. బ్రహ్మ ఉవాచ ఇత్యుక్త్వా మేనకా తస్మై సమర్ప్య స్వసుతాం సదా అత్యుచ్చం రోదనం కృత్వా మూర్ఛామాప తయోః పురః అధ మేనాం బోధయిత్వా తామామంత్ర్య గిరిం తదా చకార యాత్రాం దేవైశ్చ మహోత్సవ పురస్సరం అదతే నిర్జరా సర్వే ప్రభునా స్వగణైః సహ యాత్రాం ప్రచక్రిరే తూష్ణీం గిరిం ప్రతి శివం దదుః హిమాచలపురీ బాహ్యోపవనే హర్షితాః సురాః సేశ్వరాః సోత్సవాస్తస్తుః పర్యేక్షంత శివాగమం.
బ్రహ్మ ఇట్లు పలికెను. మేనక ఇట్లు పలికి అప్పుడు తన కుమార్తెను ఆయనకు సమర్పించి బిగ్గరగా రోదించి వారిద్దరి ఎదుట మూర్ఛిల్లెను. అప్పుడు ఆ మేనక తెలివి వచ్చినట్లు చేసి శివుడు మేనా హిమవంతుల అనుమతిని పొంది దేవతలతో కూడి మహోత్సవముతో యాత్రను చేసెను. అప్పుడు ఆ దేవతలందరూ శివుని గణములతో కూడి యాత్రను మొదలెడిరి. వారు మౌనముగా హిమవంతునకు మంగళాశాసనమును చేసిరి. హిమవంతుని నగరం యొక్క బాహ్యోద్యానవనమునందు దేవతలు శివునితో కూడి ఉత్సాహముతో ఆనందముతో వేచియుండిరి. వారు పార్వతి రాకను ప్రతీక్షించుచుండిరి. ఉద్యుక్త శివస్య యాత్ర దేవై సహ మునీశ్వర ఆకర్ణయ శివాయాత్ర విరహోత్సవ సంయుతాం. ఓ మహర్షి, దేవతలతో కూడిన శివుని యాత్రను ఇంతవరకు వర్ణించితిని. వియోగ దుఃఖముతో మరియు ఆనందముతో కలిసిన పార్వతి యాత్రను ఇప్పుడు వినువు. ఇది శ్రీ శివమహాపురాణే రుద్ర సంహితాయాం పార్వతీఖండే శివయాత్రా వర్ణనం నామ 53 శ్రీ శివమహాపురాణములోని రుద్ర సంహిత ఎందు పార్వతీఖండలో శివయాత్రను వర్ణించే 53వ అధ్యాయము ముగిసినది.